ఇప్పుడే మీ చెల్లెల మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వస్తున్నాను. నా కొడుకుని ఎక్కడ దాచారో తీసుకొచ్చి మర్యాదగా నాకు అప్పచెప్పండి. అమ్మా అలేఖ్యా, 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 అమ్మా అలేఖ్యా, అలేఖ్యా, అలే ఏయ్, ఎందుకొచ్చావు? 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 అమ్మా నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చానురా. అమ్మా ప్లీజ్. నాకు అసలే చిరాగ్గా ఉంది. అందులో నిన్ను చూస్తుంటే ఇంకా చిరాకేస్తుంది. నాకు వినడానికి కూడా ఓపిక లేదు. తొందరగా ఇక్కడి నుంచి పో. అమ్మా అలేఖ్య, నా మాట వినరా ప్లీజ్. ఇప్పుడే దారిలో సూర్య కనపడ్డాడు. నిన్నెలాగైనా అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నా అని చెప్పాడు. ఏంటి? నన్ను అరెస్ట్ చేయడానికి సూర్య ప్లాన్ చేస్తున్నాడా? అవునమ్మా. ఎప్పుడు ప్లాన్ చేశాడు? రేపు పొద్దున్నే పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తాడని చెప్పాడు. కొత్త డ్రామా స్టార్ట్ చేసి మరోసారి నా ఆస్తి కాజేయడానికి నువ్వు వదిన ప్లాన్ చేశారా? అలేఖ్య, నేనిప్పుడు మారిపోయానమ్మా. నాకిప్పుడు నువ్వు బాగుంటవి ముఖ్యం. ప్లీజ్ అమ్మా, నువ్వెక్కడికన్నా వెళ్ళి హైడ్ అయిపోమ్మా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. వాచ్మ్యాన్! వాచ్మ్యాన్! మేడం అలేఖ్య, ప్లీజ్ నా మాట వినరా. మేడం. ఏయ్, ఎవడో ఇంటికొచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు? బయటికి తీసుకెళ్ళు. రా. అమ్మా నా మాట వినరా. గెట్ అవుట్! అలేఖ్య, అమ్మా అలేఖ్య, మేము నీకు చేయకూడని ద్రోహమే చేశాం, నిజమే. కానీ ఈ ఒక్క మాట వినమ్మా. కొన్ని రోజులు ఎక్కడికన్నా వెళ్ళిపోమ్మా. వెళ్ళిపోరా ప్లీజ్. తీసుకువెళ్ళమని చెప్పానా? అమ్మా Get out! ప్లీజ్ రా. అమ్మా అలేఖ్య, నా మాట వినరా. అరే అవయ్యా ప్లీజ్. అమ్మా రా. ఛీ! ఏయ్ వదిలేయ్యా. సంధ్య, అన్నయ్య వదినకేదో వండర్ చేస్తాను చెప్పి వెళ్ళాడు. ఇంకా రాలేదు. ఆ వండర్ ఏమై ఉంటుందంటావు? అన్నయ్య వదినకి ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్ళుంటాడు. సూర్యకి అలేఖ్య అంటే ప్రాణం. అలేఖ్య కోసం ఏమైనా చేస్తాడు. అమ్మా ఏంటమ్మా, మీ కోడల గురించి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు? అలేఖ్య కోసం నువ్వేదో చేయడానికి వెళ్ళావు కదా, దాని గురించి మాట్లాడుకుంటున్నావు. అమ్మా, నేను అలేఖ్య కోసం ఏదైనా చేయగలను. అవసరమైతే తన్ని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించగలను, లేకపోతే అరెస్ట్ చేయించి లాకప్లోనూ పెట్టించగలను. ఇంతకీ ఏం చేసావన్నయ్యా? మీ వదిన గారి మీద కేసు పెట్టానురా. పిల్లాన్ని మాయించేసి భర్తనైనా నాకు కూడా చూపించకుండా చేసిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను.
అలేఖ్యని అరెస్ట్ చేయించడం ఏంట్రా? నాతో సవ్యంగా లేకపోతే నేనేదైనా చేయగలనని, ఇదొక హెచ్చరికగా ఉండాలని అలేఖ్యని అరెస్ట్ చేస్తున్నానమ్మా. ఏదో భార్య కదా చీకట్లో ఉండిపోతే ఏమైపోతుందోనని వెలుగులోకి రప్పించాను. అలా అని నా కొడుకుని నాకు చూపించకపోతే నేనెలా ఊరుకుంటాను? అన్నయ్య, అలా చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య ఇంకా దూరాలు పెరిగిపోతాయి కదా. దూరం పెరగదు. నేనిదంతా ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నాను. అలేఖ్యనైనా నా రూట్లోకి తీసుకొచ్చుకోవాలి, లేదా నేనైనా తన రూట్లోకి వెళ్ళాలి. ఆవిడగారు ఎలాగూ నా రూట్లోకి రాదు. అందుకని నేనే తన రూట్లోకి వెళ్తున్నాను. సంధ్య, ఒకవేళ నేను ఇలాగే పిల్లాన్ని దాచేసి అలేఖ్యకి చూపించకుండా ఉంటే తనేం చేసి ఉండేది? గ్యారంటీగా నీ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించేది. నేను చేసింది అదే. ఇదే అలేఖ్య రూట్లోకి వెళ్ళటం అంటే. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఏంటోరా, నాకు చాలా భయం వేస్తుంది. అమ్మా, నువ్వేం భయపడకు. అలేఖ్య నన్ను చెయ్యని నేరానికి జైల్లో పెట్టించింది. ఇప్పుడు మన బాబుని దాచేసి నేరం చేసింది. అలాంటి అలేఖ్యని అరెస్ట్ చేయించడంలో తప్పు లేదు. నువ్వేంట్రా అలా ఉన్నావు? ఏమైనా వదిన్ని అరెస్ట్ చేయించాలనుకోవడం ఏమీ బాగలేదన్నయ్య. ఓ పంచేరా ధనుష్, రేపు మీ వదిన్ని అరెస్ట్ చేస్తారు. నువ్వు వెళ్ళి ఆవిడకి బెయిల్ ఇప్పించు, ఓకేనా? అన్నయ్య, వదిన చిన్నయ్యకేదో ఎక్కిచ్చేస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడూ వదినకి సపోర్ట్గా మాట్లాడతాడు. చూడు ధనుష్, మనందరికీ అలేఖ్య అంటే అభిమానమే. నేనేదో మీ వదిన గారిని శత్రువుగా భావించి పనిచేయటం లేదు. తనకి జీవితంలో ఒక గోల్ ఏర్పాటు చేయాలని చేస్తున్నాను. తనకు ఒక గోల్ లేకపోవటం వల్లే బాబును దూరం చేసుకుంది, భర్తను దూరం చేసుకుంది. ఇలా అందరినీ దూరం చేసుకుని తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటుంది. ఎంత డబ్బున్నా సొసైటీలో ఒక ఆడది తన వాళ్ళంటూ ఎవరూ లేకుండా ఒంటరిగా ఎలా ఉండగలదమ్మా? ఆ పరిస్థితి నా అలేఖ్యకి, నీ కోడలికి రాకూడదని ఇదంతా చేస్తున్నానమ్మా. ఒరే, నువ్వు చెప్పేది బానే ఉంది, కానీ ఇలా చేయడం వల్ల అలేఖ్య పరువు ఏమవుతుందో ఆలోచించావా? అమ్మా, అలేఖ్య పరువు గురించి ఆలోచించేదే అయితే ఏ నేరం చేయని కట్టుకున్న మొగుడిని జైల్లో పెట్టిస్తుందా? నా భార్యకి పరువు ప్రతిష్టల కన్నా పగా ప్రతీకారాలే ముఖ్యం అమ్మా. తనలో నుంచి అవి పోవాలనే నా ఈ ప్రయత్నం అంతా.
అమ్మా, విషపు నాగుతో సముద్రాన్ని చిలికితే అమృతం పైకొచ్చింది. అది దేవతల్ని అమరుల్ని చేసింది. అలాగే నా భార్యలో కూడా అమృతమైన మనసుందమ్మా. దాన్ని పైకి తీసుకురావటంలో భాగంగానే ఈ అరెస్ట్ ప్లాన్ అంతా. అది తనకు బాధనిపించొచ్చు, మీకు బాధనిపించొచ్చు. ఒక భర్తగా నాకు కూడా అది బాధనిపించొచ్చు. కానీ ఆ లెక్కలో నుంచి చివరికి వచ్చేది అమృతమేనమ్మా. సూర్య, ఈ పని చేయడానికి నువ్వెంత కష్టపడాల్సి వస్తుందో ఆలోచించావా? ఒక భర్తగా నేను కష్టపడాలి. నువ్వు త్రవ్వాలనుకుంటే ముందు మట్టి వస్తుంది, తర్వాత రాళ్ళొస్తాయి, తర్వాతే నీళ్ళొస్తాయి. ఒక భర్తగా నా భార్యలో మార్పు కోసం చేసే ఈ ప్రయత్నంలో ముందు తనకు కోపం రావచ్చు, ఆ తర్వాత ద్వేషం రావచ్చు, ఆ పైన అసహ్యం పుట్టొచ్చు. కానీ చివరికి నన్ను అర్థం చేసుకునే మంచి గుణం పుడుతుందమ్మా. అలేఖ్య మీద నాకున్నది స్వచ్ఛమైన ప్రేమమ్మా. అది నన్నెప్పుడు మోసం చేయదమ్మా, నన్ను మోసం చేయదు. అందుకే అలా చేస్తున్నాను. స్వామి, నా బిడ్డ తొందరగా నాకు కనపడేలా చెయ్యి స్వామి. సార్ 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 ఏం కావాలి సార్? మేడం గారితో మాట్లాడాలి. ఉన్నారా? ఉన్నారు సార్. ఉంటే మేము వచ్చామని చెప్పు. రాజు, మేడం కోసం ఎస్ఐ గారు వచ్చారు, వెళ్ళి చెప్పు. అలాగే. అమ్మగారు, మీకోసం పోలీసులు వచ్చారు. లోపలికి రండి. ఏంటండి ఇలా వచ్చారు? మా కంపెనీ ఇన్సూరెన్స్ కి సంబంధించి డీడీయూ కంపెనీ మీద కంప్లైంట్ ఇచ్చాం. ఆ విషయం మీద వచ్చారా? లేదు మేడం, మీ మీదనే కంప్లైంట్ ఇచ్చారు. నా మీద? అవును మేడం, మీ మీదే మీ హస్బెండ్ సూర్యనారాయణ గారు కంప్లైంట్ ఇచ్చారు. నిన్నెలాగైనా అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నా అని చెప్పాడు. రేపు పొద్దున్నే పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తాడని చెప్పాడు. అయితే అరెస్ట్ విషయం గురించి అన్నయ్య నాకు చెప్పింది నిజమే అన్నమాట. ఆ సూర్యనారాయణ ఈ వ్యవహారాన్ని పోలీస్ స్టేషన్ దాకా తీసుకువెళ్ళాడా? సరే, ఇప్పుడేంటి? నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు, అంతేగా? లేదు మేడం, మిమ్మల్ని కేవలం విచారించడానికి మాత్రమే సిఐ గారు స్టేషన్కి తీసుకురమ్మన్నారు. జస్ట్ మినిట్. ఓకే మేడం.
సూర్యనారాయణ నా మీదే కంప్లైంట్ ఇస్తాడా? వాడి సంగతి తేలుస్తాను. పోలీస్ స్టేషన్లోనే వాడి సంగతి తేలుస్తాను. పదండి. నేను నా కార్లో రావచ్చా? రావచ్చు మేడం. రండి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. రండి మేడం. నా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఈ అలేఖ్య మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి నీకెంతో ధైర్యం? నీ కొడుకుని తీసుకెళ్ళమని మర్యాదగా జైలుకొచ్చి నీ ఇంటికొచ్చి మరీ చెప్పాను. అప్పుడు తీసుకోకుండా ఇప్పుడు డ్రామాలాడుతూ నన్ను పోలీస్ స్టేషన్కి రప్పిస్తావా? అన్ని చిల్లర బుద్ధులు. ఏయ్ సూర్య, నీ పెళ్ళాం అనబడే ఈ అలేఖ్య సంగతి నీకు బాగా తెలుసు. తెలిసే నీకింత ధైర్యం వచ్చిందా? వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. వెళ్ళి నీ పోలీస్ కంప్లైంట్ వెనక్కి తీసుకో. ఇన్నాళ్ళు జైల్లో కూర్చొని ఎవరి దయవల్లో బయటికొచ్చావు. ఏదో మీ అమ్మ, మీ చెల్లెలు, మీ తమ్ముడు, మీ ఫ్యామిలీ సెంటిమెంట్ తో బతక ఎందుకు ఎందుకు నాతో పెట్టుకుంటావు? పోతావు, మళ్ళీ జైలుకి పోతావు. ఇప్పుడు నువ్వెక్కడికి పోతావో అది ఆలోచించు. నా లైఫ్ లో మొట్టమొదటి ఎనిమి అంటే ఈయనే. ఈయనొక సైకో, సాడెస్ట్ మొగుడు. లవ్ అంటాడు, తల్లో పువ్వు అంటాడు, నేనంటే ప్రాణం అంటాడు. ఇదిగో ఇలాంటి కంప్లైంట్ వేషాలు ఇస్తాడు. చట్టరీత్యా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న ఈయన
ఈయన గారి కొడుకుని చూపించకుండా దాచాననేగా